కన్నప్ప ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే కనుక నిడివి గురించి అనమాట. 3 గంటల నిడివి ఉంది ఈ సినిమా. దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తీసేసినా కూడా సినిమాకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. బట్ కాకపోతే 3 గంటల నిడివి అనేది ఒక చిన్న మైనస్ పాయింట్ అయింది. ఈ సినిమా ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్రభాస్ యాక్టింగ్ అనమాట. ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమాకున్న లిఫ్ట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే విష్ణు నటన సినిమా అంతా బాగున్నా కూడా క్లైమాక్స్లో ఏంటంటే హీ ఈజ్ ఎస్ పొటెన్షియల్ ఆర్టిస్ట్ అనిపించింది. ఆ డివోషనల్ స్టోరీని ఎమోషనల్గా కూడా కనెక్ట్ చేయడంలో విష్ణు చాలా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ థింగ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే బాగుంది ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏది ఎక్కడ ఎంతవరకు వాడుకోవాలనే దాంట్లో ఎవరితో ఎంత చేయించుకోవాలి అతి అనేది అనిపించలేదు. కొన్ని చోట్ల అనిపించినా కూడా అదేంటంటే స్క్రిప్ట్లో ఉన్న స్క్రీన్ ప్లే లోపల తప్ప డైరెక్టర్ పరంగా అయితే కాదు అది. ఇక ఎమోషనల్ క్లైమాక్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డివోషనల్ ప్లస్ ఎమోషనల్ క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ ఇస్ ద స్టాండ్అవుట్ క్లైమాక్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంటే న్యూజిలాండ్లో తీసారా లేకపోతే ఇంకో దగ్గర తీసారా పక్కన పెడితే ఏంటంటే కొన్ని చోట్ల ఆ టోన్కి ఆ సినిమాకి సెట్ అవ్వకపోయినా కూడా ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం చాలా క్వాలిటీ అవుట్పుట్ ఉంది. కానీ ఎక్కడ కూడా చుట్టేసిన ఫీలింగ్ అయితే కాల. ఒక ఫైట్ ఒక ఫైట్లో విఎఫ్ఎక్స్ మాత్రం కొద్దిగా డౌన్ అని చెప్పుకోవచ్చు. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఇక మైనస్ పాయింట్స్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. పెద్ద ఉపయోగం ఏం లేదు ఫస్ట్ హాఫ్లో. అంటే వాళ్ళు చేసిన దానివల్ల ఏంటంటే కంగువాను లేదా ఇంకోటి టచ్ అవ్వడం తప్ప అది పెద్దగా ఈ సినిమాకు ఉపయోగపడేంత మెటీరియల్ అయితే లేదు. ఒక 5 మినిట్స్ ముందు నుంచి మాత్రం అసలు మెయిన్ పాయింట్లోకి వెళ్ళారు. క్వాలిటీ లేని విఎఫ్ఎక్స్ చెప్పాను కదా, విఎఫ్ఎక్స్ చాలా చోట్ల బాగున్నా కూడా ఒక మేజర్ ఫైట్లో ఉన్న ఆ విఎఫ్ఎక్స్ క్వాలిటీ లేకపోవడం వల్ల మొత్తం ప్యాచీగా అనిపించింది అనమాట విఎఫ్ఎక్స్ వర్క్ అంతా కూడా. ఇక అనీవెన్ మ్యూజిక్, స్క్రీన్ ప్లేలో ఉన్న లోపాల వల్ల మ్యూజిక్ బాగున్నా కూడా ఆ స్క్రీన్ ప్లేని లోపాలు ఎత్తి చూపేలా ఉంది తప్ప ఎక్కడ కూడా కవరప్ చేసేలాగా లేదు. ఒక సోల్ అనేది నింపడంలో సెకండ్ హాఫ్లో ఉపయోగపడింది, కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అటు ఇటుగా సాగింది మ్యూజిక్. ఇక కొంతమంది డబ్బింగ్ అయితే చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. శరత్ కుమార్ గారు కావచ్చు, దేవరాజు గారు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ నేటివ్ ఇది కాదు. కానప్పుడు ఏంటంటే తెలుగు డబ్బింగ్ అని ఉండాల్సింది. బట్ వాళ్ళతోనే ట్రై చేశారు. కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు పలికే విధానం ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ట్రోల్కి ఎలాంటి అవకాశం లేని సినిమా. చాలామంది ట్రోల్ చేద్దాం అన్న థాట్లో కూడా వెళ్ళినట్టున్నారు. ట్రోల్స్కి ఎలాంటి అవకాశం లేని సినిమా. ఆ రేంజ్లో డైరెక్టర్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ చాలా బాగా చేశారు. సో ఈ మధ్యకాలంలో వచ్చిన క్లైమాక్స్లో అయితే బెస్ట్ క్లైమాక్స్. సో ఖచ్చితంగా భక్తిరస సినిమాలు ఇష్టపడే వాళ్ళకి, అలాగే ప్రభాస్ అభిమానులకు కూడా ఎక్కడ కూడా జనరల్గా ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతాం, 3 నిమిషాలు వచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉందనేది పక్కన పెడితే ఏంటంటే ఎంత ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవాలి. సినిమా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. దాన్ని చివరిలో కూడా మంచు విష్ణు పడిపోకుండా స్టాండ్ అప్ చేసుకొచ్చాడు కాబట్టి ఈరోజు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ ఏ గుడ్ వాచ్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్.